ఫేక్ న్యూస్ పైన సీఎం సీరియస్. రాష్ట్ర సర్కారును బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కమెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు. ఇప్పటికే కొందరిపైన కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఫేక్ లెటర్లు, సర్క్యులర్లు, ఫోటోలు, వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ఆ ఓయూ సర్క్యులర్ ఒకటి పెద్ద దుమారం రేపింది. ఒక బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న టీజీఎస్ ఆర్టీసీ ఒక ఫేక్ లోగో తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ డీప్ ఫేక్ వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఇవన్నీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది ఇంటర్నెట్ ద్వారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే అది ఏ ప్రమాదానికైనా తీసుకెళ్ళిపోవచ్చు. సో దాన్ని విచ్చలవిడిగా, విరివిగా వాడుతున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఇదే రకమైన ప్రయత్నం జరిగింది. సో ఒకరిని మనం బదనాం చేయాలనుకుంటే దీన్ని ఒక అస్త్రంగా, ఆయుధంగా వాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్, ఆర్టీసీ ఫేక్ లోగోలకు సంబంధించి బాధ్యులపై కేసులు పెట్టిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో కరెంటు కోతలపైన వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ వైరల్ చేసిన ఘటనల్లో కూడా బాధ్యులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఆయా శాఖల ఉన్నతాధికారులపైన సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజల మధ్య గొడవలకు, అల్లర్లకు దారి తీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీలు, కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. సో ఇట్లా రేవంత్ వీటి మీద ఫోకస్ చేసిరట, అధికారుల మీద సీరియస్ అయ్యిందట.